హలో ఎవరీవన్. ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్‌కి చాలా అంటే చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఈ వీడియోలో చాలామంది నా కామెంట్స్‌లో చాలా డౌట్స్ అయితే అడిగారు. సో, ఆ కామెంట్స్‌కి నేను రిప్లై అయితే ఇవ్వబోతున్నాను. సో, క్లియర్‌గా ఈ వీడియో అయితే చూడండి. అంతకంటే ముందు ఏపీ స్టూడెంట్స్‌కి ఇంటర్ రిజల్ట్స్ అయితే వచ్చాయన్నమాట. సో, ఆ డేట్ అనేది నేను ఇప్పుడైతే రివీల్ చేయబోతున్నాను. సో, క్లియర్‌గా వినండి. ఓకేనా? సో, రీసెంట్‌గా మనకి పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్‌లో, సో, మనబడి అనే ఆర్టికల్‌లో ఏం పబ్లిష్ చేశారంటే, సో, మీ రిజల్ట్స్ అనేది ఏపీ రిజల్ట్స్ అనేది ఏప్రిల్ 12థ్ గాని, 13థ్ గాని ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ అయితే ఇచ్చారనమాట. సో, ఖచ్చితంగా ఏప్రిల్ 12థ్ గాని, 13థ్ గాని వస్తది. సో, ఇది రీసెంట్ అప్డేట్. అండ్ ఆల్సో మీరు చాలా లక్కీ అనమాట. ఎందుకంటే ఏపీ స్టూడెంట్స్. సో, ఇక్కడ చూసినట్లయితే మీరు మా మా సిట్యుయేషన్‌లో చూసుకున్నట్లయితే మేము ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన 1 డేకి, 2 డేస్ తర్వాత కానీ మా రిజల్ట్స్ అనేవి తెలిసేవి కావు. ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి. సో, మా రిజల్ట్స్ అనేది అంత తొందరగా తెలియవంట. మేము కాలేజీలో ఉన్నప్పుడు ఏదో ప్రతి సెక్షన్‌కి టాపర్స్ రిజల్ట్స్ అనేది చూస్తారనమాట. సో, కంప్యూటర్స్‌లో. ఇంకా మా రిజల్ట్స్ అనేది మరుసటి రోజు గాని, లేదంటే 2 డేస్ తర్వాత గాని వచ్చుండేవి. సో, ఒకవేళ మేము సెపరేట్‌గా మొబైల్ అనేది మెయింటైన్ చేసినా సరే హాస్టల్‌లో, సో, ఓన్లీ మార్క్స్ వరకే చూసుకోగలుగుతాం అనమాట. సో, టోటల్ స్కోర్ ఎంతొచ్చింది అనేది మాత్రమే చూసుకోగలుగుతాం. సో, సబ్జెక్ట్ వైస్‌గా ఎంత మార్క్స్ వచ్చాయి, ఏంటి అని క్లియర్‌గా చూసుకోవడానికి అసలు అవకాశం ఉండేదే కాదు. బట్ మీకు ఇప్పుడు చూసినట్లయితే మీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనేది వాట్సాప్‌లోనే వస్తాయన్నమాట. డైరెక్ట్‌గా పీడీఎఫ్ రూపంలో. సో, దానికి మీరు చాలా లక్కీ అనమాట ఈ సంవత్సరం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సాక్షి అనే ఈ ఆర్టికల్‌లో సో, రీసెంట్‌గానే పబ్లిష్ చేశారనమాట. సో, ఎందుకు మీకు ఏపీ స్టూడెంట్స్‌కి ఇంత తొందరగా రిజల్ట్స్ అనేవి వస్తున్నాయంటే, సో, ఒక టీచర్ అనేవాళ్ళు ఇంతకుముందు 30 పేపర్సే కరెక్షన్ చేయాలని ఉండేది ఒక రోజుకి, పర్ డేకి. బట్ రీసెంట్‌గా చూసుకున్నట్లయితే అది మన ఏపీ గవర్నమెంట్ అనేది ఆహ్, ఆ మిత్‌ని బ్రేక్ చేసిందనమాట. సో, ఇప్పుడు రోజుకి 45 పేపర్స్ అయితే కరెక్షన్ అయితే చేశారనమాట. సో, ఫోర్స్‌గా. సో, మామూలుగా ఆహ్, రూల్ ఏంటి 1 డేకి 30 పేపర్సే కరెక్షన్ చేయాలని ఉంటుంది. ఒక్క టీచర్ అనేవాళ్ళు. సో, ఇప్పుడు చూసినట్లయితే 1 డేకి 45 పేపర్స్ అనేది కరెక్షన్ చేశారనమాట. సో, ఈ సిట్యుయేషన్‌లో ఎవరైతే బోర్డర్ పాస్ అవుతుంటారో వాళ్ళకి చాలా బెనిఫిట్ అనేది ఉంటదనమాట. ఎందుకంటే అంత 45 పేపర్స్ అంటే చాలా కష్టం కదా! 1 డేకి. సో, ఏమంటే ఆటోమేటిక్‌గా లూజ్ కరెక్షన్ అనేది అవుతుంది. సో, ఈ లూజ్ కరెక్షన్ అవ్వటం వల్ల కొంచెం లూజ్ కరెక్షన్ అనేది అవుతది కదా! సో, 30 పేపర్స్‌కి, 14 పేపర్స్‌కి డిఫరెంట్ ఉంటది కదా! సో, అవన్నీ ఆ మార్జిన్ అనేది వాళ్ళు రీచ్ అవ్వాలంటే స్పీడ్‌గా కొంచెం కరెక్షన్ చేయాలి. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఎవరైతే బోర్డర్ పాస్ అవుతుంటారో వాళ్ళకి చాలా బెనిఫిట్ అనమాట. సో, చాలామంది పాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో, బోర్డర్ మార్క్స్ ఎవరైతే వస్తుంటారో. సో, బట్ ఎవరైతే మంచిగా చదువుతారో, సో, టాపర్స్ ఎవరైతే మంచిగా ర్యాంక్స్ అనేది తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది కలగొచ్చు. ఎందుకంటే అంత చూడరు గదా! సో, వెళ్ళిపోతుంటారు. సో, వాళ్ళకి కొంచెం ఏమన్నా మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఎనీవే మొత్తం చెక్ చేశారు. సో, 1 ఆర్ 3 టైమ్స్ చెక్ చేసి పేపర్స్ అనేది రిలీజ్ చేశారనమాట. సో, రిజల్ట్స్ అనేది ఎప్పుడు అంటే నేనైతే 13 అనేది వస్తుందనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు పేపర్స్ అనేది కరెక్షన్ ఏప్రిల్ 3కి అయిపోయింది. సో, తర్వాత దానికి కోడింగ్, డీకోడింగ్ అనేది చేయాలి. సో, కంప్యూటర్స్‌లో చేసి చెక్ చేసి అన్నీ చెక్ చేసి అండ్ ఆల్సో మినిస్ట్రీ దగ్గర పర్మిషన్ అనేది తీసుకొని సో, మళ్ళీ అక్కడ ఒకసారి చెక్ చేసి అదంతా ప్రాసెస్ అనేది ఉంటదనమాట. సో, ఆ ప్రాసెస్ అంతా అయిపోవడానికి ఒక వారం అయితే టైం పడతది. సో, ఎనీవే 12 ఆర్ 13థ్‌లో నేనైతే 13 అయితే వస్తుందనుకుంటున్నా. ఎందుకంటే ఒక్కోసారి 12థ్ తారీఖు కల్లా అయిపోయినా సరే, ఆ డేట్‌కి అయిపోయినా సరే కొన్ని కొన్ని మిస్టేక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, లేదంటే ఒకవేళ వాళ్ళు అప్‌లోడ్ చేసినా సరే సర్వర్స్ అనేది అప్పుడప్పుడు సరిగ్గా వర్క్ అవ్వవు. సో, అవన్నీ దృష్టిలో పెట్టుకొని మాక్సిమం 13 వస్తది మీ రిజల్ట్ అనేది. సో, ఖచ్చితంగా ఆహ్, 13 అనేది వస్తది. లేదంటే 14 గాని. మాక్సిమం 13 అయితే వస్తదనమాట. ఎనీవే మీకు మంచి మార్క్స్ రావాలని అయితే నేనైతే అనుకున్నాను. సో, అదనమాట మ్యాటర్. సో, మాక్సిమం 13 అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ మీరు ఏవైతే డౌట్స్ అడిగారో ఆ డౌట్స్ అన్నిటికి ఇప్పుడు నేను క్లియర్‌గా ఒక్కొక్క కామెంట్స్‌కి రిప్లై ఇస్తాను. సో, షార్ట్‌గా, సింపుల్‌గా అయిపోగొట్టేద్దాం. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి, అన్న ఒక 20కో లోపు ర్యాంక్ వచ్చి ఎంసెట్‌లోనే జాయిన్ అవ్వాలా? లేదంటే పేమెంట్ సీట్ కొనాలా? అనేసి చేశారనమాట. సో, 20,000 ర్యాంక్స్ వస్తే అసలు మల్టిపుల్ కాలేజెస్‌లో అసలు మంచిగా సీట్ అనేది వస్తదనమాట. సో, బిలో 50,000 ర్యాంక్ వచ్చినా సరే డైమండ్స్ లాంటి కాలేజెస్ అనేది ఉన్నదనమాట. సో, మీరు ఎతుక్కోవాలి ఆ వజ్రాల్ని. ఓకేనా? సో, ఆ డైమండ్స్‌ని మీరు ఎతుక్కునే ప్రాసెస్‌లో మీరు వెబ్ ఆప్షన్ పెట్టే ప్రాసెస్‌లో ఉంటుందనమాట. పేమెంట్ షీట్ కొనాల్సిన అవసరం లేదు. సో, బిలో 15,000 ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కళ్ళు మూసుకొని ఎంసెట్ ర్యాంక్ అనేది జాయిన్ అవ్వచ్చు. సో, అబోవ్ 15,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటన్నా అంటే వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. నేను నార్మల్‌గా చెప్తున్నా. సో, మంచి కాలేజీలు అనేది వస్తాయి బిలో 15,000 ర్యాంక్స్. మీరు ఫైండ్ ఔట్ చేయాలి వెబ్ ఆప్షన్స్‌లో కరెక్ట్‌గా. ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి ఇదేంటంటే, అన్న నేను ఒక 5,000 బిలో ర్యాంక్ తెచ్చుకుంటే ఈడబ్ల్యూఎస్ మీద మంచి కాలేజ్ ఎంసెట్ అనేది చూజ్ చేసుకోవచ్చా? మంచి కాలేజ్ అనేది వస్తదా? అనేదైతే ఈ డౌట్ అయితే అడిగారనమాట. సో, అసలు 5,000 బిలో మీరు కళ్ళు మూసుకొని అసలు ఏ1 గ్రేడ్‌లో అసలు జేఎన్‌టీయూకే కాకినాడ, ఆర్‌వీఆర్ జేసీ
చాలా ఉన్నాయన్నమాట. సో ఇలాంటి చాలా కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. నెంబర్ 1 కాలేజెస్ అనేది బిలో 5K ర్యాంక్స్‌లో మంచిగా వస్తాయి. సో అలాంటి భయాలేం పెట్టుకోవద్దు. అసలు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకపోయినా సరే మీరు 5K బిలో ర్యాంక్ వస్తే సూపర్ డూపర్ కాలేజెస్ అనేది వస్తాయన్నమాట. 5K బిలో ర్యాంక్ వచ్చినా కూడా మీరు ఇంత డౌట్స్ అయితే పెట్టుకోవద్దు. సో ఏ కాలేజ్‌కి వెళ్ళినా మల్టిపుల్ యూనివర్సిటీస్ కూడా వస్తాయన్నమాట. సో ఆంధ్ర యూనివర్సిటీ, సో చాలా యూనివర్సిటీలు కూడా ఉంటాయి 5K బిలోలో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలా ఎంసెట్ ఎగ్జామ్‌కి ఐపీ మార్క్స్ యాడ్ అవుతాయా లేదా అనేది డౌట్ అయితే అడిగారనమాట. సో 25% ఐపీ మార్క్స్ ఎంసెట్‌కి యాడ్ అవుతాయా లేదా అనేసి అడిగారు. సో నేను 100% ఎంసెట్ వెయిటేజ్ మీదే మార్క్స్ అనేది మీకు ఇస్తారనమాట. ర్యాంక్ అనేది వస్తుంది. సో ఐపీ మార్క్స్తో సంబంధం లేదు ఈ ఇయర్. సో బిఫోర్ మా టైంలో తీసుకున్నట్లయితే ఐపీ మార్క్స్ అనేది కొంచెం యాడ్ చేసేవాళ్ళు 25% అలా. సో మీకైతే 100% వెయిటేజ్ అనమాట. సో ఎంసెట్ ఎన్ని మార్క్స్ వచ్చాయో అన్ని మార్క్సే అంతా మీకు ర్యాంక్ వస్తుంది. ఐపీ మార్క్స్ అయితే అసలు ఎటువంటి పరిస్థితుల్లో యాడ్ చేయరు. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనోడికి 980+ మార్క్స్ అయితే వచ్చాయన్నమాట. సో 980 మార్క్స్ అయితే వచ్చాయి. సో తను అనుకున్న ర్యాంక్ అనేది రాకపోతే ఐపీ మార్క్స్తో కన్స్ట్రక్షన్స్ ఉంటుందా అనేది చెప్పాడు. సో ఇది డిపెండింగ్ ఆన్ కాలేజెస్ అనమాట. సో కొన్ని కాలేజెస్ అనేది ఓన్లీ ఐపీ బేస్ మార్క్స్ మీదే తీసుకుంటాయి అనమాట. సో ఎంసెట్ కూడా అవసరం లేదు వాళ్ళకి. సో అలాంటి కాలేజెస్ ఉన్నాయి. సో ర్యాండమ్గా మేబీ ఒక 5 to 10 కాలేజెస్ అని ఉంటాయి అనమాట. సో ఓన్లీ ఐపీ బేస్లో తీసుకుంటాయి. సో ఎంసెట్ కూడా వాళ్ళకి అవసరం లేదు. సో ఎంసెట్ క్వాలిఫై అయితే బెటర్. సో ఎంసెట్ క్వాలిఫై అవ్వకపోయినా సరే 980+ మార్క్స్తో మీరు మంచి కాలేజీ అనేది రావచ్చు, వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కామెంట్ చూడండి, బాగుంటుంది. అన్న ఒక డౌట్, హై వెయిటేజ్ చాప్టర్స్ చేయాలా లేదంటే ఈజీ చాప్టర్స్ చేయాలా అనేది ఉంది. సో ఇది ఎట్లా చెప్పమంటారు చెప్పండి. సో నేను బిఫోర్ వీడియోలో చెప్పాను, వెయిటేజ్ వీడియో అయితే చేశాను అనమాట. సో ఎంసెట్ రిలేటెడ్. సో ఆ వీడియోలో ఏం చెప్పాను నేను, సో హై వెయిటేజ్ చాప్టర్స్ అనేది తీసుకోండి ఫస్ట్. సో నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను. సో హై వెయిటేజ్ చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో అందులో ఈజీ చాప్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్. నేను మొత్తం క్లియర్గా ఆ వీడియోలో చెప్పాను. సో ఆ హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ చాప్టర్స్లో ఫస్ట్ ఈజీ చాప్టర్స్ చేయండి. సో ఆ ఈజీ చాప్టర్స్ అయిపోయిన తర్వాత ఏవైతే హార్డ్ చాప్టర్స్ ఉన్నాయో అవి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి, సరిపోతుంది. మీకుంది 35 డేస్ ఆర్ 40 డేస్లో మోస్ట్లీ హై వెయిటేజ్ చాప్టర్స్ అనేది చేయండి. అందులో ఈజీ చాప్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఈజీ చాప్టర్స్ అయిపోయిన తర్వాత హార్డ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయండి, అంతే. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 30 డేస్లో 10K ర్యాంక్ పాసిబుల్ అయినా బ్రో? సో ఎందుకు పాసిబుల్ కాదు చెప్పండి. సో చాలామంది నేను తనకి ఒక రిప్లై అయితే ఇచ్చానమాట. సో ఒకడైతే ఏదో కామెంట్ అయితే పెట్టాడు, సో నీకు 30 డేస్లో 10K బిలో ర్యాంక్ కావాలంటే నీకు జేఈ అడ్వాన్స్లో 99% ఉండాలి, ఏదేదో కామెంట్ చేశాడు. సో దాన్ని అంతా నేను పట్టించుకోదలుచుకోలేదు. సో మీకు జేఈ మీన్స్ అవన్నీ అవసరం లేదు. సో సీరియస్గా చెప్తున్నాను. సో మా ఫ్రెండే ఉన్నాడు, వాడికి ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, 700 మార్క్స్ కంటే తక్కువ వచ్చినట్టున్నాయి. సో వాడికి 2K 3K ర్యాంక్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఎంసెట్కి ఐపీ మార్క్స్కి జేఈ అడ్వాన్స్కి మొత్తం ఏం రిలేషన్ ఉండదన్నమాట. సో మీ డిపెండింగ్ ఆన్ యువర్ హార్డ్ వర్క్ అండ్ ఆల్సో మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో లక్ ఫ్యాక్టర్ మీద కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది ఎంసెట్లో, ఓకేనా. సో మీరు 30 డేస్లో 10K కొట్టొచ్చా బ్రో అంటే కష్టం. అంటే కొట్టొచ్చు, కానీ మీరు హార్డ్ వర్క్ అనేది ఎక్కువ చేయాలి. సో మల్టిపుల్ ప్రీవియస్ పేపర్స్ అనేది సాల్వ్ చేయాలి. సో ఎవ్రీడే మాక్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేయాలి. సో చాలా హార్డ్ వర్క్ అనేది చేయాలన్నమాట. సో ఎవ్రీడే అండ్ ఆల్సో మీకు లక్ ఫ్యాక్టర్ కూడా కలిసి రావాలి. సో అప్పుడు 30 డేస్లో పాసిబుల్ అవుతుంది అంటే ఎస్ అవుతుంది, బట్ హార్డ్ వర్క్ అండ్ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రేజీగా ఉంటుంది అనమాట. చూడండి, నాకు రిలేటెడ్ క్వశ్చన్ అనమాట ఇది. ఐటీఎం యూనివర్సిటీ వర్తేనా అన్న, సో తెలుగు స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు అనేసి చెప్పాడు. సో ఎంసెట్కి ఈ ఐటీఎం యూనివర్సిటీకి కంపేర్ చేస్తే సేమ్ ఉంటుంది. ఏం డిఫరెన్స్ ఉంటుంది అంటే, సో మనీ పే చేసి ఇక్కడికి రావడం వల్ల ఏం యూజ్ ఉండదు, ఓకేనా. సో మీరు ఎంసెట్కి ఈ యూనివర్సిటీకి సేమ్ అనమాట. సో పెద్ద తేడా ఏమి ఉండదు. సో అంత తోపు కాలేజ్ ఏం కాదు, ఏదో ఐటీఎం యూనివర్సిటీ అని నేనైతే వచ్చాను. సో అంత అయితే లేదు. సో ఎంసెట్ కాలేజెస్ ఎలా ఉంటాయో యూనివర్సిటీ కూడా అట్లానే ఉంటుంది. సో మా యూనివర్సిటీ గురించి నేను చెప్తున్నాను. సో ఎంసెట్ కాలేజెస్కి మా యూనివర్సిటీకి అంత పెద్ద తేడా ఏమి ఉండదు, వాళ్ళేం చెప్పారు. సో ఏదైనా మనం నేర్చుకోవాలి, సో మనం కష్టపడాలి అంతే. సో వర్తేనా అంటే ఎంసెట్ కాలేజెస్కి కంటే కాదు. సో ఎందుకంటే మనీ అనేది సేవ్ అవుతాయి అండ్ ఆల్సో మంచిగా చెప్తారు ఎంసెట్ కాలేజెస్లోనే. యూనివర్సిటీలో ఫ్రీడమ్ అనేది ఉంటుంది అనమాట. సో పట్టించుకోరు. సో మనం అనేది చదువుకోవాలి, మనం చదువుకుంటే బెటర్, ఓకేనా. అండ్ ఆల్సో తెలుగు స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు బ్రో, మ్యాక్సిమం ఇక్కడ మా హాస్టల్లో చూసినట్లయితే అరౌండ్ 100 పీపుల్స్ దాకా అయితే ఉన్నారు, ఓకే. అండ్ ఫైనల్ క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్ ఏంటంటే, సో అన్న నేను ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని, సో నాకు ఒక బ్లాక్ అయితే ఉంది. సో అదైతే కంప్లీట్ చేశాను.
అండ్ ఆల్సో నెక్స్ట్ ఇయర్ నేను ఎంసెట్ రాయడానికి నేను ఓసీ స్టూడెంట్ని, ఓకేనా. సో నేను ఈడబ్ల్యూఎస్ లేదు, సో ఎట్లా నా సిచ్యువేషన్ ఏంటి అంటున్నాను. సో ఎంసెట్కి ఈడబ్ల్యూఎస్ అనేది కొంచెం ఫేవర్ చేస్తాను అనమాట, ఓకేనా. సో నీకు ఒక సేమ్ స్టూడెంట్స్కి సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు సో ఒక ర్యాంక్ అనేది ఈడబ్ల్యూఎస్ యాడ్ చేస్తే కొంచెం ర్యాంక్ అనేది పుష్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది, అంతే తప్పగా. సో నీకు ఈడబ్ల్యూఎస్ లేకపోతే ఎంసెట్ రాయొచ్చా రాయలేమా అంటే అది అదొక మిత్ అనమాట, ఓకేనా. సో ఈడబ్ల్యూఎస్ ఉన్నా లేకపోయినా ఎంసెట్ అనేది రాయొచ్చు, ర్యాంక్ అనేది వస్తుంది. సో అదనమాట క్రేజీ క్వశ్చన్స్. సో మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ కూడా కింద కామెంట్స్లో చెప్పండి, నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. సో మీకు రిప్లై కూడా ఇస్తాను. అండ్ అలానే వీడియో ఎలా ఉందో లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి, మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇంకా ఓకే, బాయ్ బాయ్.